ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా. మానవులారా, మీరందరూ కలిసి దేవుని యందు నమ్మిక ఉంచండి, యేసయ్యను నమ్ముకొనండి, ఆయన సన్నిధిని మీ హృదయములు విప్పండి, దేవునికి మొర్రపెట్టండి. మీ సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ దేవుడు తుడిచివేస్తారు. ఆయనకు ప్రార్థన చేయండి అని దావీదు మహారాజు గారు తెలియజేస్తున్నారు. మనము దేవుని మొర్రపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తారు మరియు దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉంటారు. దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటే మనకు దిగులెందుకు, భయమెందుకు? ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆదివారము పెందలకాడనే లేచి మన యొక్క పనులు త్వరగా ముగించి వేగిరముగా ఆయన సన్నిధికి వెళ్ళే వారముగా ఉండాలి. ఆయన సన్నిధిని వెతికే వారముగా ఉండాలి. మనకు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా సరే వాటిని పక్కన పెట్టాలి. మనము దేవుని ఆశ్రయముగా చేసుకుంటే మనము అడిగిన వాటి కంటే రెట్టింపు దీవెనలు, రెట్టింపు ఆశీర్వాదములు, ఘనతలు దయచేయగలరు. మనము ఆశించిన వాటి కంటే అధికముగా దయచేయగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే తండ్రి. అయా, కీర్తనల గ్రంథంలో వాక్యము ద్వారా తెలియజేసిన విధంగా తండ్రి, మీ యొక్క ఆలయంలో మేము అందరము చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరచాలి తండ్రి. మరియు మీ యొక్క సన్నిధిలో మా హృదయములు కుమ్మరించమని వాక్యం ద్వారా సెలవిచ్చినారు తండ్రి. మాకున్న కష్టాలు, వ్యాధులు, బాధలు అన్నిటి విషయం మేము మొర్రపెట్టుకున్నప్పుడు మాకు ఆశ్రయముగా ఉంటానని సెలవిచ్చినారు తండ్రి. మీ ప్రియ బిడ్డలు ఎటువంటి అవసరాల్లో ఉన్నారో వారి సమస్యలన్నీ తీర్చండి. ఆర్థిక ఇబ్బందులు తీర్చండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కూలి పని వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. దైవ సేవకులకు మీ యొక్క వాక్యము ఉపదేశించుటకు తగిన జ్ఞానము, ఆరోగ్యము, శక్తి, బలము దయచేయండి. వారు చేయుచున్న సేవ నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. అంధభిక్షవులను కాపాడండి. వారికి తగిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. వృద్ధులను కాపాడండి. వారికి కావలసిన సహాయము దయచేయండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధులకు ముట్టి బాగు చేయండి. యవనస్తులను కాపాడండి. యవ్వన కాలంలో మీ యొక్క సేవ చేసే కృప దయచేయండి. ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.